హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 693. ఈరోజు డేట్ మార్చ్ 2, 2021. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరికి చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి యాజ్ సూన్ యాజ్ మనం 2 lakhs దాటకపోతే మనకి కొంచెం చాలా నష్టపోతుంటాం. సో వాట్ ఆర్ ఇట్ ఈస్, కొంచెం హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ సంబంధించిన లింక్స్ షేర్ చేసి ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus మార్చ్ 8వ తారీఖున మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus 9 సిరీస్ సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టు నిన్న సాయంత్రం మనకు ఒక పోస్టర్ తీసుకొచ్చారు కదా. నేను ఆల్రెడీ టెక్నిక్స్లో కూడా కవర్ చేశాను, ట్విట్టర్లో కూడా పెట్టాను కదా. అయితే దీంట్లో ఒక హిడెన్ ఐటమ్ ఉంది. అది చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. యాక్చువల్గా వీళ్ళు ఒక ఫోటో పెట్టారు, మూన్ మీద నుంచి ఎర్త్ని ఫోటో తీస్తున్నట్టు ఫోటో పెట్టారు కదా. దాని వెనక ఒక కథ ఉంది. అది ఏంటంటే, ఇంతకుముందు మనకు ఒకసారి ఒక ఫోటో లీక్ అయిపోయింది OnePlus 9 సిరీస్కి సంబంధించిన ఫోను. దాంట్లో బ్యాక్ సైడ్ కెమెరాస్లో హ్యాసెల్బ్లేడ్ కెమెరా సిస్టమ్ని వీళ్ళు వాడబోతున్నట్టు అప్పట్లో మనకు ఒక లీక్ వచ్చింది కదా. అయితే వీళ్ళు ఎప్పుడో అపోలో 11లో హ్యాసెల్బ్లేడ్ కెమెరాస్ మూన్ మీదకి పంపించారంట. అంటే ఆ మూన్ మీద నుంచి మన ఎర్త్ని ఫోటో తీస్తున్నట్టు వీళ్ళు ఒక ఫోటో పెట్టారు. సో దాంట్లో ఉన్న ఈడెన్ ఐటమ్ ఇది. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ OnePlus 9 సిరీస్లో మనకి హ్యాసెల్బ్లేడ్ కెమెరా సెన్సార్స్ వీళ్ళు దీంట్లో యూజ్ అయిపోతున్నారు. వెరీ ప్రీమియం లెవెల్ కెమెరాస్ అయితే ఈసారి మనం OnePlus 9 సిరీస్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మార్చి 8వ తారీఖున జరుగుతుంది. అయితే ఫోన్ లాంచ్ మాత్రం 23వ తారీఖున జరగబోతున్నట్టు ఇంతకుముందు మనకు ఒక లీక్ అయితే ఉంది. కొంచెం వెయిట్ చేయండి, మార్చి 8వ తారీఖు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రా రెడ్మీ మనకి మార్చి 4వ తారీఖున రెడ్మీ నోట్ 10 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ న్యూస్ని ఈరోజు మను కుమార్ జైన్ షేర్ చేశారు. అయితే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మనకి 3 ఫోన్స్ ఉంటాయని ఇప్పటివరకు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి కదా. నోట్ 10, నోట్ 10 Pro, నోట్ 10 Pro Max, ఈ 3 ఫోన్స్లో కూడా వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. అది కూడా కలర్ఫుల్ AOD సపోర్ట్ చేసే AMOLED స్క్రీన్నే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు అనమాట. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అనే చెప్పాలి. అండ్ రెండోది, రెడ్మీ నోట్ 10 Proకి సంబంధించిన మేజర్ లీక్ కూడా ఈరోజు అయిపోయింది. పాకిస్తాన్లో ఒక యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. రెడ్మీ నోట్ 10 Proలో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కలర్ఫుల్ AOD ఫీచర్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. 5000 mAh వరకు అయితే బ్యాటరీ ఉంటుంది. 33 watts 30 watts ఇస్తున్నారు వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్. అయితే రెడ్మీ నోట్ 10 Pro Maxలో మాత్రం 108 MP కెమెరా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు టీజర్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు రెడ్మీ నోట్ 10 సిరీస్ కమింగ్ విత్ 120Hz AMOLED స్క్రీన్స్ అని రాస్తున్నారు ప్రతి ట్వీట్లో కూడా. సిరీస్ ఈజ్ కమింగ్ విత్ అనేది 100% కరెక్ట్ కాదు. ఓన్లీ Pro Maxలో మాత్రమే మనకి 120Hz AMOLED స్క్రీన్ని మనం యూజ్ చేసి చూసే అవకాశం అయితే ఉంటుంది. మిగతా 2 బేస్ వేరియంట్స్లో అంటే రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 Proలో మాత్రం 60Hz AMOLED స్క్రీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అసలు 20,000 బడ్జెట్లో AMOLED విత్ 120Hz అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా పెద్ద విషయం మరి. సో దీంట్లో ఖచ్చితంగా 4G మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 5Gతో తీసుకొస్తే అక్కడ ఆల్రెడీ MI 10 ఉంది. MI 10ని వాళ్ళంతా వాళ్ళే కళ్ళు పొడుచుకున్నట్టు ఉంటుంది, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 5G అయితే తీసుకురాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. స్నాప్డ్రాగన్ 732G అని ఇప్పటికీ రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది 4Gకి మాత్రమే పరిమితం చేస్తారు వీళ్ళు. ఈవెన్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ మీకు డ్రాబ్యాక్ ఏం కనిపిస్తుంది అంటే, ఒక 6 నెలలు పోయిన తర్వాత 5G మన ఇండియా లాంచ్ అయిన తర్వాత అయ్యో మనం 5G ఫోన్ తీసుకుంటే బాగుండేదే అన్నట్టు మనం అనుకోవాలి. కాబట్టి ఆ విషయంలో వీళ్ళు కొంచెం ఒకటి మనకు అలా ఇస్తున్నారనమాట పంచ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 1 year వరకు 1.5 year వరకు మీరు 4G ఫోన్స్ కూడా కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రైస్ బాగుంటే ఖచ్చితంగా దాన్ని సజెస్ట్ కూడా చేస్తాను. ప్రైస్ బాగాలేదనుకోండి పక్క పడేమని చెప్తాను, పక్కకెళ్ళి ఆడుకోమని చెప్దాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు మార్చి 4వ తారీఖే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, మరి వీళ్ళు ఎందుకు ఆగుతారు, వీళ్ళు కూడా ఆగరు కదా. ఈరోజు రియల్మీ 8 Proకి సంబంధించిన అఫీషియల్ టీజ్ అలాగే షోకేస్ కూడా చేశారు. ఈ రియల్మీ 8 Pro మనకి 108 MP కెమెరాతో రాబోతున్నట్టు అఫీషియల్గానే వీళ్ళు చూపించారు. ఇది శాంసంగ్ HM2 సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇది 8 Proలో మాత్రమే ఉంటుంది. 8లో మాత్రం 108 MP కెమెరా అయితే ఉండదు. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఈరోజు వీళ్ళు షోకేస్ చేశారు. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ మీకు 4 సర్కిల్స్ 4 సిలిండర్స్ లాగా పెట్టి కూర్చోబెట్టినట్టు ఉంటుంది. అండ్ ఇది మీకు మనకి మార్చి 5వ తారీఖు లాంచ్ కాబోతుంది కదా ఒప్పో F19 సిరీస్. ఆ ఒప్పో F19 సిరీస్ ఫోన్ లాగే ఉంది. సో బ్రదర్ ఫ్రమ్
సేమ్ మదర్ కాన్సెప్ట్ అనమాట. అలాగే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఆమ్లెట్ స్క్రీన్ వీళ్ళు యూజ్ చేయొచ్చు. లైక్ మీకు రియల్మీ X7 Pro మొబైల్ ఏదైతే డిస్ప్లే చేశారో ఆ డిస్ప్లేని దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది 120Hz ఆమ్లెట్, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 108 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎంత లేదన్నా 20,000 ఈజీగా టచ్ చేయొచ్చు. అండ్ మీకు రేపు రెడ్మీ Note 10 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఏదైతే ప్రో మ్యాక్స్ వెర్షన్ ఉంటుందో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోను, దాని ప్రైసింగ్కి ఇది దగ్గరగా కాంపిటేటివ్గా తీసుకురావచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ రెండు ఒకేలాగా ఉంటాయి. అండ్ మీకు ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందని క్లారిటీ లేదు, కానీ వీళ్ళు జస్ట్ ఈరోజు షోకేజ్ చేశారు. ఫోన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. మనకి మేబీ మార్చ్ 2nd వీక్లో దీన్ని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ మార్చ్ 5వ తారీఖున రియల్మీ C21 పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ డేట్ కూడా ఈరోజు లీక్ అయిపోయింది. ఇది హీలియో G35 ప్రాసెసర్తో రాబోతుంది. అయితే ఇదే టైంలో మనకు ఒక కొత్త ఫోన్ కూడా ఒకటి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీని డిజైన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఉంది. డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. మరి ఇది బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఇది వీళ్ళు ఖచ్చితంగా లోవర్ వేరియంట్ ఫోన్స్ లాగే ఉంటాయి. మరి ఇది ఏ సిరీస్ ఫోనో లేకపోతే ఇంకేదైనా అవుతుందని మాత్రం వెయిట్ చేయాలి. దీనికి సంబంధించిన లీక్ అయితే బయటకు వచ్చింది, కానీ దీని పేరెంట్ అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి, పబ్జీకి సంబంధించిన రీసెంట్గా ఒక కొత్త వెర్షన్ వచ్చింది కదా, పబ్జీ న్యూ స్టేట్ అనుకుంటా దాని పేరు. సో దీనికి సంబంధించిన లాంచ్ అనేది మన ఇండియాలో జరగదని చెప్పి ఇంతకుముందు ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అయితే రోజు ఒకలాగే ఉండదు కదా, రోజు ఏదో కొత్త న్యూస్ రావాలి కదా. ఈరోజు కూడా ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది. పబ్జీకి సంబంధించిన న్యూ స్టేట్ వెర్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ అను, అలాగే ఇండియాలో కూడా ఇది లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని వాళ్ళకి సంబంధించిన ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కొన్ని కనిపించినాయని ఈరోజు ఒక ఇన్స్టాగ్రామర్ ఎవరైతే ప్రో గేమర్ ఉంటారో ఆయన అయితే ఒక క్లెయిమ్ చేస్తున్నారు. సో సూన్ మన ఇండియాలో ఈ పబ్జీ న్యూ స్టేట్ అనేది మళ్ళీ రీలాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఈయన పోస్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా రావచ్చు, కానీ కొంచెం టైం అయినా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ మార్చ్ 5వ తారీఖున ఒక అద్భుతాన్ని దించబోతుంది. శాంసంగ్ గెలాక్సీ A32 పేరుతో. దీంట్లో ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, ఒక ప్రాసెసర్ తప్ప. రిమైనింగ్ ప్రైస్ కూడా చాలా భయంకరంగా పెట్టారు వీళ్ళు. సో దీంట్లో 6.4 ఇంచెస్ వరకేమో డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్ సైడ్ 64+8+5+2 ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జింగ్. అండ్ ప్రాసెసర్ ఈజ్ హీలియో G80 ప్రాసెసర్ అనమాట. ఈ హీలియో G80 ప్రాసెసర్ మనకి పోకో M2లోనే ఏమో యూజ్ చేశారు. 10,000 రూపాయల బడ్జెట్లో ఉంది. ఈ ప్రాసెసర్ని తీసుకెళ్ళి వీళ్ళు దీని ప్రైస్ ఎంత తెలుసా? 6GB + 128GB వేరియంట్. మన ఇండియాలో ఇది పెట్టబోతున్న ప్రైజు 22,000 రూపాయలు అనమాట. 22,000 రూపాయల దగ్గర మీకు G80 ప్రాసెసర్. అక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడు 5G మంచి పవర్ఫుల్ ప్రాసెసర్లు స్నాప్డ్రాగన్లోనూ అలాగే మీడియాటెక్లో కూడా ఉన్నాయి. అండ్ మంచి ఫోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అఫ్కోర్స్ దీంట్లో డిస్ప్లే అలాగే కెమెరాస్ మాత్రం ఖచ్చితంగా మంచి ఇచ్చారు. కాకపోతే ప్రైజ్ అలాగే ప్రాసెసర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో చెప్పాను కదా, ఈరోజు మీకు ట్విట్టర్లో కూడా ఒక సామెత పెట్టాను, దానికి తగ్గట్టుగానే శామ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, శాంసంగ్ వాళ్ళు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఆ డిస్ప్లే అలాగే కెమెరాస్ కూడా తక్కువ పెట్టండి, ఓకే బాగున్నాయి, యాక్సెప్ట్ చేద్దాం. మిగతా శాంసంగ్ ఫోన్స్లో కూడా ఆ బడ్జెట్లో ఉన్నాయి, కానీ ప్రాసెసర్లో అక్కడ మీకు ఆల్రెడీ M50 మొబైల్ మీకు గుర్తుండే ఉంటుంది. M51 మీకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో ఆల్రెడీ అక్కడ అవైలబుల్గా ఉంది. మరి ఆ టైంలో మరి ఈ ఫీచర్స్తో మళ్ళీ దాని ప్రైస్ 22,000 రూపాయల బడ్జెట్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఎలా మీకు సజెస్ట్ చేయాలి? ఎలా కొనమని నేను మీకు చెప్పాలి? సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఈరోజు ఒక 2 కొత్త ఫీచర్లు, మంచి ఫీచర్లు, యూజ్ఫుల్ ఫీచర్స్ తీసుకొచ్చారు. దాంట్లో వెరీ ఫస్ట్ది మీరు స్టేటస్లో వీడియోలు పెడతా ఉంటారు కదా, ఆ స్టేటస్లో వీడియోలు పెట్టేటప్పుడు మీరు మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రాబోతున్నట్టు ఒక 10 రోజుల క్రితం చెప్పాను. ఈరోజు మీకు బీటా మెంబర్స్కి ఈ ఫీచర్ అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది థర్డ్ పార్టీ స్టిక్కర్స్, ఏవైతే యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయో దీన్ని వీళ్ళు సపోర్ట్ అయితే ఇచ్చారు. సో థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్ అంటే మీకు టెలిగ్రామ్లో కొన్ని లక్షల రకాల యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వీటిని మన వాట్సాప్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు వాట్సాప్ స్టిక్కర్ మేకర్ అనే యాప్స్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటాయి, వాటి నుంచి మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇవాళ పొద్దున నుంచి చాలాసేపు ట్రై చేశాను. మన ఇండియన్ లేటెస్ట్ వెర్షన్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఆ వెర్షన్లోనే నేను ట్రై చేశాను. కాకపోతే ఇంకా ఆ అప్డేట్ అయితే మనకి ఇంకా లైవ్లోకి రానట్టుంది, అందుకే తీసుకోవట్లేదు. అది వెబ్ ఫార్మాట్లో తీసుకోవట్లేదు, అలాగే GIF ఫార్మాట్లో తీసుకోవట్లేదు. మనకేమో టెలిగ్రామ్లోనేమో TGS ఫార్మాట్లో ఉంటుంది, ఆ TGS ఫార్మాట్ కూడా తీసుకోవట్లేదు. సో మరి ఏ ఫార్మాట్లో తీసుకుంటుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి.
ఇది మీకు అప్డేట్ ఒకవేళ వచ్చి నాకు కనిపిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక షార్ట్ వీడియో రూపంలో అయినా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ న్యూస్ మనకి పోకో నుంచి ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్. పోకో F2 అనేది చచ్చిపోయింది, డెడ్ అయిపోయినట్టే. ఎందుకంటే దీనికి సంబంధించిన పేరుని మార్చబోతున్నట్టు ఈరోజు ఒక మేజర్ లీక్ అయితే వచ్చింది. ఏదైతే మోడల్ నెంబర్ ఉందో ఆ మోడల్ నెంబర్తో ఇది గ్లోబల్గా అలాగే మన ఇండియన్ మార్కెట్లో మాత్రం పోకో F3 పేరుతో రాబోతున్నట్టు ఈరోజు BIS సర్టిఫికేషన్స్ అలాగే కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఇది తీసుకుందనమాట. ఇప్పటివరకు వీళ్ళు టీజ్ కూడా చేస్తూనే ఉన్నారు చాలా రోజుల నుంచి, థ్యాంక్స్ ఫర్ F2 అని, అలాగే రకరకాలుగా టీజులు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ నుంచి కూడా వీళ్ళు విచిత్రమైన అర్థం కాని పోస్టులు కూడా పెడతా ఉన్నారు ట్విట్టర్లో. సో ఫైనల్గా మాత్రం ఆ నెంబర్ 2ని మర్చిపోయి వీళ్ళు F3 అనే పేరుతో తీసుకురాబోతున్నారు. మరి F3 పేరు ఏమన్నా కొత్తది కాబట్టి ఫోన్ కొత్తది అంటే ఫోన్ కొత్తది కాదు. ఏదైతే మనం ఇప్పటివరకు అనుకున్న పోకో F2 రాబోతున్న రెడ్మీ K40 మొబైల్ ఉందో అదే మొబైల్ని వీళ్ళు పేరు మార్చి F3 లాగా తీసుకురాబోతున్నారు పోకో. ఇది ఈ మంత్ అంటే మార్చ్ మంత్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈరోజు పోకో గ్లోబల్ వాళ్ళు కూడా ఒక పోస్ట్ పెట్టారు. సో మార్చ్లోనే ఒక కొత్త లాంచ్ అయితే రాబోతున్నట్టు. మరి ఇదే పోకో F3 పోకో X3 ప్రోనా ఇంకేదా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇది ఖచ్చితంగా ముందు గ్లోబల్గా లాంచ్ అవుతుంది, ఆ తర్వాత మీకు మన ఇండియాకి వస్తుంది. ఎందుకంటే మీకు పోకో X3 టైంలో కూడా గుర్తుండే ఉంటుంది, పోకో M3 కూడా గుర్తుండే ఉంటుంది. ముందు ఎవరైతే కుంగూస్ ఉన్నారు కదా, ఆయన ముందు పోస్ట్ పెడతారు, అక్కడ లాంచ్ చేస్తారు. ఆయన లాంచ్ చేసిన తర్వాత మన ఇండియాలో కూడా ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ వీక్లో గ్లోబల్గా లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మన ఇండియాకి మాత్రం ఈ మంత్ ఎండింగ్ లోపు మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది F2నా F3నా మాత్రం స్టిల్ ఇప్పటికీ డౌట్. F3 అని మాత్రం ఈరోజు తీసుకుంది కాబట్టి అదే పేరుతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ స్టైల్లో మీకు ఒక మంచి టైంపాస్ గేమ్ గురించి చెప్తాను. ఇది ఆఫ్లైన్ గేమ్, మీరు మామూలుగా డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా జర్నీలో అయినా వాడుకోవచ్చు. సో ఫైర్ అండ్ వాటర్ అని ఒక మంచి టైంపాస్ గేమ్ లాగా ఉంటుంది. రేటు $300 వరకు ఉంది. ఈ రోజు నుంచి మీకు 4 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.2 ఉంది, సైజు 17 MB వరకు ఉంది. డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.